విజయవాడ హైవేకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు 160 గజాల ఈస్ట్ ఫేసింగ్ G+1 డ్యూప్లెక్స్ హౌస్. ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 25 ఫీట్ వైడ్ రోడ్ అయితే దీనికి అన్నమాట. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. నేను అన్ని సైజెస్ కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇల్లు అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ హాల్ ఇది అటు ఇటు బెడ్రూమ్ అన్నమాట. మిడిల్ లో హాల్ వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ గ్లాస్ ఫిట్టింగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి బయట రోడ్ 25 ఫీట్ వైడ్ రోడ్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే దాంట్లో మెన్షన్ చేసి చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమసింధు మార్కెటింగ్. ఎక్కడైతే జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే దొరుకుతాయో అదే ఎస్ఎస్ఎం. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అయిపోండి. విజయవాడ హైవేకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకైతే ఇల్లు సేల్కి వచ్చింది మున్గనూరులో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు 160 గజాల ఈస్ట్ ఫేసింగ్ G+1 డ్యూప్లెక్స్ హౌస్. 160 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 25 ఫీట్ వైడ్ రోడ్ అయితే దీనికి ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చింది. సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. సో ఇది సైడ్ నుంచి వ్యూ. సో దీంట్లో మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే షటర్ కూడా, చిన్న షటర్ కూడా అవైలబుల్ ఉంది. కిరాణా స్టోర్, బ్యాంగిల్ స్టోర్, ఇలా ఏదైనా స్టోర్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి ఎలివేషన్. మనమైతే ఈస్ట్ ఫేసింగ్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాము. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్స్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకి. అండ్ పైకి వెళ్ళడానికి మనకి అవుట్ సైడ్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో కింద స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ అన్నమాట. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇది వచ్చేసి విజిటింగ్ రూమ్ అండి. ఇక్కడ విజిటింగ్ రూమ్ కి హాల్ కి మనకి పార్టీషన్ లాగా చిన్నగా చేసుకుంటే వుడ్ వర్క్ తోటి. సో ఇది విజిటింగ్ రూమ్ అవుతుంది, అదే హాల్ అవుతుంది. అండ్ విజిటింగ్ రూమ్ సైజెస్ అండ్ హాల్ సైజ్ నేను అన్ని సైజెస్ కూడా నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇల్లు అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఓవరాల్ గా వ్యూ చూసుకోండి. హాల్ అండ్ విజిటింగ్ రూమ్, కిచెన్ అండ్ మనకి ఫాల్ సీలింగ్స్ తో, లైట్స్ తో మొత్తం అయితే చేసి ఇస్తున్నారు వీళ్ళే. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ లో పూజా రూమ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ విత్ షెల్ఫ్స్ అన్నమాట. సో సజ్జా. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో మనకి వాష్ బేసిన్. అలానే చూడండి మొత్తం ఓవరాల్ గా వ్యూ. సో హాల్లో నుంచి మనం బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో కూడా షెల్ఫ్స్ తో అయితే ఫాల్ సీలింగ్, అన్ని బెడ్రూమ్స్ లో, హాల్లో అంతా ఫాల్ సీలింగ్ చేయించారు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట మనకి. సో దీంట్లో మనకి వెస్టర్న్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా, బెడ్రూమ్. బెడ్రూమ్ నుండి బయటికి రాగానే మనం పైకి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ కి. సో మనకి ఇందులో ఫ్లోరింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ అంతా అయితే మనకి మార్బులే వాడారు, నో టైల్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి హాల్ ఫస్ట్ ఫ్లోర్ లో. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. అండ్ దీంట్లో కూడా చాలా షెల్ఫ్స్ అయితే ఉన్నాయి మనకి. వుడ్ వర్క్ చేయించుకోవాలి మనము. సో ఇక్కడ నుంచి మనమైతే ఇందులో బాత్రూమ్ కూడా చూసుకుందాం మనము. అటాచ్డ్ బాత్రూమ్, దీంట్లో కూడా వెస్టర్న్ ఇచ్చారు, టైల్ వర్క్ మొత్తం. సో బయటికి రాగానే హాల్లోకి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. సో కలర్ కాంబినేషన్ విత్ షెల్ఫ్స్ అన్నమాట. సో దీంట్లో మనకి హాల్ ఇది, అటు ఇటు బెడ్రూమ్ అన్నమాట. మిడిల్ లో హాల్ వస్తుంది స్టెప్స్ పైకి ఎక్కి రాగానే. అండ్ కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం మనం. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్. నేను ఈ బాత్రూమ్ తీయడం మర్చిపోయినా. సో దీంట్లోకి ఎంటర్ అవుతే ఇక్కడ కూడా మనకి షెల్ఫ్ తో పైన స్పేస్ కూడా ఇచ్చారు, కొంచెం ఏదైనా పెట్టుకోవడానికి, స్టోరేజ్. సో ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్.
సో ఇక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అన్నమాట. మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ లో. సో బాల్కనీ చూస్తున్నారు కదా. సో చాలా స్పేషియస్ గా అయితే బాల్కనీ మనకు ఉంటుంది. సో బయటికి రాగానే పైన కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి. బాల్కనీ రైలింగ్ కూడా మనకైతే గ్లాస్ తో ఉంది. గ్లాస్ తో అయితే ఫిట్ చేయడం జరిగింది. గ్లాస్ ఫిట్టింగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి బయట రోడ్ 25 feet వైడ్ రోడ్. సో ఇది వచ్చేసి ఎంట్రీ డోర్, ఇలా డిజైన్ సేమ్ కింద ఎలా ఉందో అలానే. పైకి అయితే వెళ్ళి చూద్దాము. సో అవుట్ సైడ్ స్టెప్స్ అన్న కదా ఇవే అనమాట. సో పైకి వెళ్దాం టెర్రస్ పైకి. టెర్రస్ పై నుంచి మనకి తొర్రూరు రోడ్ ఏదైతే ఉందో తొర్రూరుకి వెళ్ళేది, ఆ రోడ్ కూడా చూపిస్తాను ఎంత దగ్గర అవుతుందో. సో మనకి రోడ్ కి ఎంత దగ్గర ఉందో అనేది ఈ వీడియో ఇందులో కనిపిస్తుంది మనకి. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా టెర్రస్. కన్స్ట్రక్షన్ వచ్చేసి 1600 SFT లో ఫస్ట్ ఫ్లోర్ లో 800 SFT అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 800 SFT. అండ్ బయట ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది చాలా. ఆ ఓపెన్ స్పేస్ లో మనకైతే షెడ్ లా వేసి ఒక, మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి రోడ్ అన్నమాట. కార్స్ వెళ్తున్నాయి కదా. సో ఇది తొర్రూరు రోడ్, మెయిన్ రోడ్. సో ఇంత దగ్గర ఉంటుంది. మీ ప్రాపర్టీస్ ని కూడా ఇలా ప్రమోట్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. నేనైతే తక్కువ బడ్జెట్ లో అయితే చేస్తాను ప్రమోట్. సో బయట ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ స్పేస్ లో కూడా షెడ్ వేసి మనకైతే ఒక చిన్న షట్టర్ కూడా కట్టడం జరిగింది. ఈ షెడ్ కనిపిస్తుంది. లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎల్బీ నగర్ నుండి 9 kilometers ఉంటుంది. హైత్నార్ నుండి 3.2 kilometers ఉంటుంది. పెద్దంబర్పేట నుండి అయితే 5 kilometers ఉంటుంది. అండ్ అలానే సాగర్ రింగ్ రోడ్ నుంచి 9.4 kilometers అయితే ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ గేట్ నుండి 9.5 kilometers ఉంటుంది. విజయవాడ హైవేకి అయితే జస్ట్ 2 kilometers అయితే ఉంటుంది. లొకేషన్ హైలైట్స్: రామోజీ ఫిలిం సిటీ, సంగీ టెంపుల్ అండ్ మన మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ నుండి 5 kilometers ఉంటుంది. అండ్ విలేజ్ వచ్చేసి మున్గనూరు అండ్ మండల్ అబ్దుల్లాపూర్ మెట్ అవుతుంది. ప్రీవియస్ అయితే మనకి హైత్నార్ మండల్ ఉంటుండే. అండ్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ మనకి ఎలా అయిందో అది. అండ్ ఇది వచ్చేసి 160 గజాల G+1 డ్యూప్లెక్స్ హౌస్ 1600 SFT లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 1.30 CR చెప్తున్నారు. అంటే 1,30,00,000 అయితే ప్రైస్ కోట్ చేస్తున్న ప్రైస్. అండ్ ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. అండ్ సమ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం సోమసింధు మార్కెటింగ్ ను సంప్రదించగలరు.